బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో దారి దోపిడీ ఘటన కలకలం రేపింది. దాచేపల్లికి చెందిన ఇద్దరు మహిళలు రోజువారీ కూలి పనుల నిమిత్తం వీరాపురం గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఆటోలో వీరాపురం చేరుకున్న అనంతరం అక్కడి నుంచి పొలాల వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొంతమంది దుండకులు మహిళలను అడ్డగించారు. కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు నంతాడుతో పాటు లాకెట్ సెల్ ఫోన్లను లాక్కుని పరారయ్యారు. కత్తులు చూపించి భయభ్రాంతులకు గురిచేసి దుండగులు దోపిడీకి పాల్పడిన ఈ ఘటనతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దారి దోపిడీ చేస్తున్న దుండగులను వెంటనే పట్టుకుని తమ బంగారం తిరిగి ఇప్పించాలని బాధిత వ్యవసాయ కూలీ మహిళలు పోలీసులను వేడుకుంటున్నారు. సెల్ దేశపోయాడా సిమ్ కూడా తీసుకున్నాడు. కొడుతులు కూడా వాళ్ళకి అవసరం. సెల్ దేశపోయాడా సిమ్ కూడా తీసుకున్నాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో దారి దోపిడీ ఘటన కలకలం రేపింది. దాచేపల్లికి చెందిన ఇద్దరు మహిళలు రోజువారీ కూలి పనుల నిమిత్తం వీరాపురం గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఆటోలో వీరాపురం చేరుకున్న అనంతరం అక్కడి నుంచి పొలాల వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు మహిళలను అడ్డగించారు. కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు నంతాడుతో పాటు లాకెట్ సెల్ ఫోన్లను లాక్కుని పరారయ్యారు. కత్తులు చూపించి భయభ్రాంతులకు గురిచేసి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దారి దోపిడీ చేస్తున్న దుండగులను వెంటనే పట్టుకుని తమ బంగారం తిరిగి ఇప్పించాలని బాధిత వ్యవసాయ కూలీ మహిళలు పోలీసులను వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గం వీరాపురం చెరువు కట్ట మీద దారి దోపిడీ గుండగలు అయితే పెద్ద ఆందోళన జరిగింది అనుకోవచ్చు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు రోజువారీ కూలీ నిమిత్తం వీరాపురం గ్రామానికి వ్యవసాయానికి రోజు వెళ్తున్నారు. అయితే ఈ రోజు ఆటోలో వెళ్లి అక్కడ నుంచి పొలాల వైపు నడుచుకుంటూ వెళ్లే సమయంలో అయితే ఈ దారిలో ఈ ఘటన అయితే జరిగింది అనుకోవచ్చు. ఈ రోజు ఉదయం చూస్తున్నట్లయితే యథావిధిగా వ్యవసాయానికి కూలీ పనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు అయితే మహిళలను అడ్డగించి కత్తులతో బెదిరించి వాళ్ళని భయాందోళనకు గురి చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న బంగారు నాంతాడు లాకెట్ తో పాటు సెల్ ఫోన్ లాక్కుని అక్కడ నుంచి పరారయ్యారు. అయితే వీరు కత్తులతో చూపిస్తూ దాడికి పాల్పడిన ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో అక్కడ భయాందోళనకు గురి ఏమంటే ఆ దుండగులపై చర్యలు తీసుకోవాలని చెప్పని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పని. అయితే దారి దోపిడీ దొంగలను పట్టుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని అని రెచ్చిపోవడంతో కలకలం రేపి పల్నాడు జిల్లా మొత్తం ఈ రోజు కలకలం రేపింది అనుకోవచ్చు. ఈ ఘటనపై బాధిత మహిళలు దాచేపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా దారి దోపిడీకి పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకొని తమ బంగారాన్ని తిరిగి ఇప్పించాలని పోలీసులు అయితే వేడుకున్నట్టు జరిగింది. అలాగే ఇలాంటి ఘటనలను పునరుద్ధరించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను అరెస్ట్ చేయాలని బాధితులు అయితే డిమాండ్ చేశారు. మహిళల భద్రత అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది అనుకోవచ్చు. ఇలాంటి ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. జయవర్మ. థ్యాంక్ యూ సువర్ణ బాబు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.